హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఒక మార్నింగ్ మినీ వ్లాగ్. ఇంకా నైట్ అయితే ఏం తినలేదు, బాగా ఆకలిస్తుంది అని చెప్పేసి ఇడ్లీ పిండి వేసుకున్న నైటే. సర్లే మార్నింగ్కి ఇంకా ఇడ్లీలు వేసుకోవచ్చు అని చూసారా ఎలా పొంగిపోయిందో. చలికాలం వానకాలం అయితే పొంగే అమ్మ నీకు దండం పెడతా అంటే నువ్వు ఎన్ని దండాలను పెట్టి నేను మాత్రం పొంగనంటది. ఇప్పుడు ఎండాకాలం అయితే వద్దంటుంటే కూడా పొంగి పొరలాడిపోతుంది అన్నమాట నేల మీద. సో అట్లా అవుతుంది. ఇడ్లీ పిండి అనే కాదు, దోశ పిండి అయినా కూడా అంతే అవుతుంది అన్నమాట. ఇంకేం చేస్తాం, అట్లా పొంగినప్పుడే టేస్ట్ బాగా వస్తాయి. ఏ టిఫిన్ అయినా సరే, ఏ పిండి అయినా సరే అట్లా పొంగి పులిస్తేనే మంచిగా టేస్ట్ ఉంటాయి. చూసి నీట్గా అంటిందో. ఆ ఇడ్లీ తిన్నాక ఎనర్జీ వస్తుంది. మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలి. నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో, అట్లుందన్నమాట నా పరిస్థితి. అందుకే వీడియోలు తీయలేకపోతున్నా. కానీ తీయాలన్న ఆతృత మాత్రం చాలా ఉంది. ఏం చేస్తాను, తప్పదుగా. మనిషి మీద ఏ డిస్టైన్ ఉండొచ్చు కానీ నరదిష్టి ఉండొద్దండి. నా పని నేను చేసుకొని నా బతికేదో నేను బతుకుతుంటే కూడా ఓర్వరు అన్నమాట జనాలు. అయినా జనాలకి ఉన్నట్టు మాట్లాడితే ఉలికి ఎక్కువ అని నోరు పెద్దగా ఉండేసరికి అందరు చెడ్డదాన్ని చేస్తారు. కానీ ఆ నోరు పెద్దగా ఉన్నా సరే నేను అబద్ధం ఆడని నిజమే మాట్లాడతాను మాత్రం ఎవరికి అర్థం కాదు. అదే నల్లి ఉండి నాలుగు ముచ్చుండి పైకి ఏదో ఈ అని ఇక్కిలిచ్చి మంచిగా మాట్లాడే వాళ్ళు, లోపల ఎంత కుళ్ళు పెట్టుకొని మాట్లాడే వాళ్ళు మాత్రం అందరికీ మంచోళ్ళలా కనిపిస్తారు. బయట ఎవరు ఎన్ననుకుని ఏదనుకున్నా నేనైతే నా మనస్తత్వం అయితే అస్సలు మార్చుకొని ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతాడు. అట్లా మన నోరుని చెడ్డ చేసి పోయేటోళ్ళు అసలు మన దృష్టిలో ఏమంటారు, మనోళ్ళు కానే కాదు. ఎలా ఉన్నా ఏది ఉన్నా మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళే మన వాళ్ళు అనుకోవాలి. సో ఇదన్నమాట. ఇంకా నేను తినేసి టీ తాగేసి మా పాపను కూడా స్కూల్కి అయితే పంపించి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. వీడియో నచ్చితే తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్.